అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. మా ఆశ్రమాన్ని అందరూ కూడా అమ్మ కలమ్మ అమ్మ అని ఉంటుంది, పేరు కూడా కలమ్మ అని పెట్టారు. 9 నెలలు అయింది మన అనాథాశ్రమానికి వచ్చి. అందరికీ సేవ చేస్తూ ఉంటుంది. ఒక ఆమె డైపర్లు మార్చి ఆమెని బాగా చేస్తూ ఉంటుంది, చాలా బాగా చేస్తూ ఉంటుంది సర్వీస్. ఇక్కడ వంట చేయడం కానీ సాంబార్ కూడా చాలా బాగా ఉంటా ఉంటుంది. ఇవాళ 9 నెలల నుంచి వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసిందంట వాళ్ళ అక్క బిడ్డకి ఎవరికి ఆలోచించి పోలేదు. నాన్న 2 రోజులు పోయి చూసి వస్తానని చెప్పింది. కాకపోతే ఏంటంటే తను చనిపోయిన కూడా చావు ఇక్కడే చేయమని అడిగింది. నాకు ఎవరు లేరు, నువ్వే నాన్న కొడుకు, నువ్వే చూసుకోవాలి, నువ్వే ఉండాలని నాకు బాధతో పంపిస్తున్నాను. ఎందుకంటే మా అమ్మని పంపిస్తున్నట్టు బాధతోటి ఈ వీడియో ఫుటేజ్ పెట్టడానికి కారణం అదే. నా అమ్మని పంపిస్తున్నట్టే బాధతో నేను వెళ్తానన్నా కూడా నేను వద్దని చెప్పిన. మంగళవారం కదా, ఇది మన పుట్టినిల్లు, నేను ఎలాగెళ్తాం, మంగళవారం వెళ్ళొద్దు అని చెప్పి ఇవాళ బుధవారం అని చెప్పి నేను ఇవాళ పంపిస్తున్నాను. మా భార్యకి నాన్న నాకు ఒక బంగారం ముక్కు కూడా కావాలంటే, అందువల్ల నేను ఒక ముక్కు కూడా బంగారాన్ని చేయించాను. మా అమ్మకి తెప్పించిన. అమ్మ మళ్ళీ వెళ్ళి వాళ్ళ కూతురికి ఏదో బాగుందంట మెడికల్ కానీ చూసుకుని మళ్ళీ అమ్మ ఇక్కడ మన దగ్గరికి వస్తుంది. అయ్యా నువ్వు దీవించాలా, కొడుకుని దీవించాలా. నాకు ఎంత అంటే నాకే మా అమ్మ వెళ్తున్నంత బాగా నాకు మా అమ్మ అలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా తల్లి ఎలాగో నాకు అలాగా ఉండదు. నేను అప్పుడప్పుడు కొద్దిగా కోపడ్డా కూడా అమ్మ ఇది కొడుకు కదా అని అనుకుంటూ ఉంటాను. నాకు మనస్ఫూర్తిగా తల్లి అంటే నీరుతో బాధతో పంపిస్తున్నాను అమ్మకి. ఇలాగే నిండు నీరు ఆరోగ్యంగా ఉండాలమ్మా. ఇలా 10 మందికి సేవ చేస్తుంది. ఏంటంటే అమ్మ చేసే సేవను మేము మర్చిపోలేము. అందువల్ల నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే బంగారు పొంగలు ఇస్తున్నాను కాదు, అమ్మ ఊరు వెళ్తుంది. 9 నెలల హాస్పిటల్ ఉంది. అమ్మని ఇంతవరకు వీడియోలో పెట్టలే. ఇవాళ పెట్టిన కారణం ఏంటంటే మా అమ్మ ఊరు వెళ్తుంది. వీడియోలు చూస్తూ ఉంటారు కదా, అమ్మ ఏమైంది ఇంత చేశాను. నిజంగా అమ్మ పెట్టి సాంబార్ ఉచితంగా మీరు ఒకసారి వచ్చి చూపిస్తాను. దయచేసి అలాగే 27వ తారీఖున సత్యనారాయణమూర్తి వ్రతం ఉన్నది, రుద్రాభిషేకం ఉన్నది. ఈ పుణ్యక్షేత్రానికి దయచేసి మీరు రావాలి ప్లీజ్. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రండి. మీరందరూ కూడా 27వ తారీఖున ఈ పుంజి కార్యక్రమాన్ని మీరందరూ పాల్గొంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు.